వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. మేడం పద్మ గారు రాంబా తెలిసినావా చూసుకోండి. మళ్ళీ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూట్యూబర్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో వారి తాలూకు ఇబ్బందుల్ని తెలుసుకునే విధంగా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా సమావేశాన్ని అలాగే ప్రథమ వార్షికోత్సవాన్ని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి నేను ఒక పౌరుడిగా గతంలో మాజీ డిప్యూటీ మేయర్గా పనిచేసిన వ్యక్తిని, అలాగే నేషనల్ కన్స్యూమర్ రైట్ సౌత్ ఇండియా చైర్మన్గా కూడా ఉన్నాను, ఏపీ మా అధ్యక్షుడిని. మరి ఈవేళ నన్ను కలిసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మరి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే పేరుతో గత సంవత్సరం మరి విశాఖపట్నంలో ప్రారంభోత్సవం చేయడం, మరి దాని తర్వాత ఇవాళ ప్రథమ వార్షికోత్సవాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కూడా చాలా సంవత్సరం. మరి వారికి ఈ జై అనే వారికి అందరికీ కూడా మొట్టమొదటి సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు విశాఖ ప్రజలందరి తరఫు నుంచి కూడా వారికి తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా తెలియజేసేది ఈవేళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన 9 నెలలు దాటి 9వ నెల నడుస్తూ ఉంది. మరి వీళ్ళ తాలూకు ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలకు మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఏ మహావృక్షమైనా విత్తనం దగ్గర నుంచే పెద్దదో, మనం విత్తనం వేస్తేనే మహావృక్షం. అలాగే ఈవేళ యూట్యూబర్స్ అనే జై అనే సంస్థలు పెట్టినటువంటి వీళ్ళందరూ కూడా గతంలో ప్రముఖ పత్రికల్లోనూ ప్రముఖ ఛానల్స్లో పనిచేసినటువంటి వాళ్ళే. ఇవాళ నేను ప్రతిరోజు 4-5 కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటాను. అక్కడ చూస్తే మీరేంటంటే దీంట్లోకి వచ్చారని లేదు సార్, దాన్ని మానేసి యూట్యూబ్ పెట్టుకున్నానని చెప్తున్నాను. ఇందాక నా మీటింగ్లో విన్నాను నేను, ఏదో యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన వాళ్ళు చిన్నవాళ్ళని కానీ వాళ్ళు ఏదో ఏది లేకుండా బ్రతకడానికి వచ్చేటట్టు కాకుండా వాళ్ళకి అనిపించినటువంటి వేళ ప్రజలు దేన్ని ఆదరిస్తున్నారు, ప్రజలు దేన్ని ఇమ్యూనిటీ చూస్తున్నారు. అలా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఎవరుంటున్నారంటే ఈవేళ ఒకప్పుడు న్యూస్ పేపర్ తెల్లవారులేసి చూస్తేనే కానీ రోజు గడిచేది కాదు. ఈవేళ న్యూస్ పేపర్ ఎవరు చూడటంలా. దాని తర్వాత టీవీని చూస్తేనే కానీ తెల్లవారులేసి ఆ రోజు గడిచేది కాదు. అలాగే ఈవేళ టీవీని కూడా పక్కన పెట్టారు. దాని తర్వాత ఎన్నో రకరకాలు వచ్చింది. దాని తర్వాత ఈవేళ నిలబడింది క్షణాల మీద ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఛానల్స్ ఈవేళ ఈ యూట్యూబ్ ఛానల్స్. తక్షణం ఈవేళ ఇక్కడ జరుగుతుందంటే ఆల్రెడీ ప్రజలకి ఈ లైవ్ కూడా వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భంలో ఈవేళ మరి ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్న జై సంస్థకి నేను కోరేది, మీరు ఏదో ఇబ్బంది పడుతున్నాం, ఇది ఈవేళకి మీరు చాలా కష్టాల్లో ఉన్నారనే దాన్ని కొంతకాలం మీరు ఓపిక పట్టండి. మీ అందరికీ తెలిసే తెలీదో ఒకనొకప్పుడు పేపర్ అనేటువంటిది మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేది న్యూస్ పేపర్, అది విజయవాడ నుంచి వచ్చేది నాకు తెలిసి. అలాంటిది ఈవేళ తెల్లవారు 4 గంటలకే తలుపు తట్టి పడుకున్న వాళ్ళు లేపే పరిస్థితికి వచ్చింది. అలాగే న్యూస్ ఛానల్ టీవీ చూడడం అనుకుంటే ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు మేము చిన్నవాళ్ళు ఒకరింటిలో ఏదో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే ఆ ఇంటి మీద పడిపోయి తీసుకెళ్తున్నారు అనేటువంటి పరిస్థితి. ఆ స్థాయి ఎక్కడికి వచ్చింది, మన ఇంట్లో కూర్చొని కారులో వెళ్తూ డ్రైవ్ చూసేటువంటి పరిస్థితి. కావున తప్పకుండా ఇవి మంచి రోజులు వస్తాయి. మంచి రోజుల కోసం నేను తొందరపడద్దు, ఎవరైనా ఏమైనా సరే ఇబ్బంది పడద్దని మనవి చేస్తూ నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. నేను సీనియర్ సిటిజన్గా, ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎంతో అనుభవం వ్యక్తిగా మీ తాలూకా
జై అనే సంస్థకి నా పూర్తి మద్దతు. మీరు ఇక్కడ పెట్టినా మీటింగు, విజయవాడలో పెట్టినా, ఎక్కడ పెట్టినా నా తాలూకు సపోర్టు మీకు ఎప్పుడు ఉంటుంది. నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది, మీరు పరిపాలన దక్షతతో 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ప్రజల కోసం ఎంతో శ్రమపడి రాత్రనక పగలనక 75 సంవత్సరాలు 76 సంవత్సరాల వయసులో కూడా ప్రజల మంచి కోరే వ్యక్తిగా మీకు గుర్తింపు ఉంది. నేను స్వయంగా కోరుతున్నా, ఏదైతే ఈవేళ యూట్యూబ్ అనేటువంటి చిన్న చూపు చూస్తున్నారో దాన్ని పక్కన పెట్టి మీరు ఈవేళ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రంలో సుమారు ఆ ఛానల్ ద్వారా 100 మంది బతుకుతున్నారు. అలాంటివి ప్రతి జిల్లాలో ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇది రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే వేల సంఖ్య మంది దీని మీద ఆధారపడి జీవనోపాధితో గడుపుతున్నారు. ఇది గడపడమే కాకుండా ప్రభుత్వానికి తక్షణం ఒక యాక్సిడెంట్ జరిగిందంటే వితిన్ సెకండ్స్ లో ప్రభుత్వానికి వస్తుంది. ఒక అన్యాయం జరిగిందంటే వెళ్తుంది. అలాగే ఒక అధికారులు తప్పు చేస్తున్నారంటే దాన్ని ప్రభుత్వానికి తక్షణం తెలియజేసే వేళ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్. కావున నేను దయచేసి కోరేది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రేపు కాబోయే ముఖ్యమంత్రి, ఇప్పుడు కాకపోయినా ఒక 4 సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి కోరేది, వీరు ఈ యూట్యూబ్ ఛానల్స్ వారిని గుర్తించి వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్, చదువుకొని జీవనోపాధి లేక ఎన్నో సంస్థల్లో పనిచేస్తూ ఇవాళ అవన్నీ కూడా బరువును పడిపోయిన తరుణంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చి దీన్ని నిర్వహిస్తున్నారు. కావున వీళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తింపించి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండే విధంగా ఉండాలంటే వీటికి కూడా గుర్తింపు ఇవ్వాలని, అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో తప్పుడు కార్యక్రమాలు, ప్రజలకు చేసినటువంటి ఎన్నో అన్యాయాల్ని తక్షణం ప్రజలకి చేరజేసినటువంటి చరిత్ర ఈ యూట్యూబ్ ఛానల్ వారికి ఉంది. ఈవేళ పేపర్ చదవకపోయినా, టీవీ చూడకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని ప్రభుత్వం తాలూ కార్యక్రమాలు, కొన్ని గత ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలన్నీ కూడా ప్రజలు తెలుసుకొని ఈవేళ ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈవేళ మన ప్రభుత్వం అధికారం రావడానికి వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్ వారిని ప్రభుత్వం గుర్తించాలని, వీరిని కూడా మీ బిడ్డల్లాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 కోట్ల మందిని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో ఈ యూట్యూబ్ ఛానల్స్ వారిని కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరినీ కూడా మీరు బిడ్డలు అనుకొని వాళ్ళ హక్కును చేర్చుకొని వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ, మరి మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, వేల లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారు కాబట్టి వీరికి మద్దతు ఇవ్వాలని, మీరు సపోర్ట్ చేయాలని ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఒక సీనియర్ సిటిజన్గా, విశాఖపట్నం వాసిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళకి మీ మద్దతు ఇచ్చి మీ బిడ్డలుగా వీరిని మన మీతో పాటు తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరువయ్యేదానికి, అక్కడ జరుగుతున్న తప్పుడు కార్యక్రమాలు బయటికి తీసుకురావడం కోసం వీళ్ళ సహాయ సహకారాలు మీరు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చి వీళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి వీళ్ళ సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉంటుందని చెప్పి మనం చేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు వీరు త్వరలోనే వీరికి ఒక మంచి మాట వచ్చే విధంగా మీరు కూడా మీకు ఒక గుర్తింపు వస్తాను అనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రావాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఈ యూట్యూబ్ ఛానల్స్ వారిని కూడా గుర్తింపు ఇచ్చే విధంగా మీరు పనిచేయాలని కోరుతూ మీ అందరి ద్వారా సెలవు తీసుకున్నా. జై హింద్.